నంద్యాలలో కూటమి నేతలు కేవలం రాజకీయ కక్షలతోనే శిల్పా సేవా సమితి నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. శిల్పా సేవా సమితి కార్యాలయంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 122 మంది మహిళా లబ్ధిదారులకు 22,10,000 రూపాయల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డు షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థలో ఉన్న షాపులను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకుని 1 కోటి రూపాయల సొంత నిధులతో మరమ్మతులు చేపట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అక్కడ నిర్వహిస్తున్న శిల్పా సహకార సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంక్, నందిరైతు సహకార్ సేవా కార్యక్రమాలను దురుద్దేశంతోనే అడ్డుకొని షాపులను ఖాళీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నంద్యాల పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శిల్పా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు దిగడం వల్ల అంతిమంగా పేద ప్రజలకే నష్టం జరుగుతోందన్నారు. శిల్పా సహకార సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులను రోడ్డున పడేసి ఇప్పుడు వారికి ఉద్యోగాలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వల్ల పేదలకు తీవ్ర భారం పడిందన్నారు. శిల్పా సేవా సమితి నిర్వహణలో 5,000 మాత్రమే బాడుగ ఉండేదని నేడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత 1,50,000 చెల్లించాల్సి వస్తోందని ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డుకు చెందిన అత్యంత విలువైన 2 ఎకరాల స్థలాన్ని నెలకు కేవలం 83 రూపాయలకు లీజు చొప్పున 33 సంవత్సరాలకు జిల్లా పార్టీ కార్యాలయానికి అప్పనంగా కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. స్వప్రయోజనాలు, పార్టీ అవసరాల కోసం రైతుల స్థలాన్ని కేటాయించడం సరైనది కాదన్నారు. ఖాళీ చేయించిన శిల్పా మహిళా సహకార్ బ్యాంకును త్వరలోనే పద్మావతి నగర్లో నూతనంగా ప్రారంభించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. చేతనైతే మంచి సేవ కార్యక్రమాలు చేయాలని, చేసేవారిని అడ్డుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార బ్యాంక్ మేనేజర్ హరిలీలా, మహిళా ఖాతాదారులు మరియు శిల్పా సేవా సమితి సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఈరోజు 122 మందికి దగ్గరగా 22,10,000 రూపాయలు ఈరోజు డిస్బర్స్మెంట్ జరగబోతుంది. నిజంగా చాలా సంతోషకరం. ఒక సొంత కుటుంబ సంస్థలాగా ఈ యొక్క సంస్థని మీరు ఆధారిస్తూ దగ్గరగా ఈరోజు మొదటిసారి తీసుకున్న వాళ్ళు కొత్తగా 6 మంది నూతనంగా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈరోజు అకౌంట్ మనీ తీసుకుంటూ ఉన్నారు. అలాగే 12వ సారి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దగ్గర 25,000 రూపాయలు 12వ సారి అంటే ఇప్పటి వరకు కరెక్ట్ కడుతూ దాదాపు అంటే వీళ్ళకి ఒక 10 సంవత్సరాల పైగానే ఈ యొక్క బ్యాంక్ తోటి అనుబంధం కొనసాగిస్తూ ముందుకెళ్తుంది. మొదటిసారి రావడం అనేది సర్వసాధారణం. ఎక్కడైనా సరే ఎవరైనా కొత్తగా బ్యాంక్ పెట్టినారు, మహిళా బ్యాంక్ అంట ఇట్లా వడ్డీకి అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారంటే మొదటిసారి రావచ్చు. కానీ పదే అదే బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో కొంత ఆ బ్యాంకు వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే రెండోసారి అక్కడికి వెళ్ళాలంటే ఎవరు కూడా పోవు, అంతే కదమ్మా. మన ఆత్మాభిమానం ముందు డబ్బు ముఖ్యం కాదు. డబ్బు అడిగితే ఇచ్చేవాళ్ళు ఆడాడ కనపడొచ్చేమో కానీ ప్రేమతోటి ఆత్మాభిమానాన్ని చంపుకొని అయితే ఎవరు డబ్బు కోసం అయితే ముందుకు. అట్లా సొంత కుటుంబ సంస్థలాగా ఈరోజు నమ్మి ఇక్కడికి మీరు తీసుకోవడమే కాకుండా మీ స్నేహితులు ఎవరైనా సరే, అక్క నాకు కొంచెం కష్టంగా ఉంది, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలనో, లేకపోతే నేను ఇంట్లో ఖాళీగా ఉండి కూర్చుంటే దానికంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను,
నేనేమైనా కుట్టు మిషన్ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఒక తోపుడు బండి మీద వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇంటి దగ్గరనే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, కానీ నా చేతిలో డబ్బు లేదు అంటే అట్లాంటి వాళ్ళని ఈ బ్యాంకుకి పరిచయం చేసిన వాళ్ళు కూడా చాలా మంది అక్క చెల్లెలు. మొదటి నుంచి కూడా నాన్నగారి ఈ సంస్థను పెట్టినప్పుడు కూడా మహిళలకి అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తామంటే, మా కుటుంబం ఈరోజు ఈ స్థాయికి ఉందంటే ఖచ్చితంగా మా నాన్నమ్మ ఒక చలువే. ఎందుకంటే ఆ రోజు ఆమె కష్టం, పిల్లలు సరిగ్గా తిన్నారా లేదా, పెద్దగా అయిన తర్వాత మా నాన్న వాళ్ళు ఏం పెద్ద డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు. సో వ్యాపారం చేయాలనుకుంటే అమ్మ కాబట్టి, తల్లి కాబట్టి కష్టాలు, తన బంగారం కంటే పిల్లల భవిష్యత్తే ముఖ్యం అనుకొని బంగారం కొదవ పెట్టి ఆ రోజు మా నాన్నగారికి 4 రూపాయలు ఇచ్చింది కాబట్టి ఈ రోజు శిల్పమోహన్ రెడ్డి గారు ఇంతమంది అక్క చెల్లెమ్మలకి ఈ రోజు సర్వీస్ చేయగలుగుతాం. ఈరోజు మీరైనా అంతే. రేపొద్దున మీ బిడ్డ అమ్మ నా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే సొంతంగా నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను అని చెప్పి అడిగితే ఒక నిమిషం ఆలోచిస్తారమ్మా ఎవరైనా? ప్రతి తల్లి కూడా ఆలోచించదు. వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది. వైఎస్ఆర్ కళ్యాణ మండపం కట్టింది శిల్పమోహన్ రెడ్డి గారు. తన సొంత నిధులతో కట్టినాడు. ఎందుకు కట్టినాడు? పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఒక కళ్యాణ మండపం తక్కువ ధరకి రావాలి అని చెప్పేసి కట్టాడు. ఎంత తీసుకునేవాళ్ళు? 5,000 రూపాయలు తీసుకునేవాళ్ళు ఒక 2 సంవత్సరాల క్రితం వరకు. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచో 9,000 రూపాయలు చేసినారు. ఎందుకంటే అన్ని ఖర్చులు కూడా పెరిగినాయి. 16 సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు ఈరోజు లేవు కాబట్టి 9,000 రూపాయలు తీసుకున్నారు. ఈరోజు వాళ్ళు లాక్కున్నారు. ప్రభుత్వమే నడుపుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లాక్కున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పెద్దదా, ఒక వ్యక్తి పెద్దోడా? శిల్పమోహన్ రెడ్డి 9,000 రూపాయలకి సొంత డబ్బులతోటి చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఎంత తీసుకోవాలి? డబ్బు లేకుండా చేయాలి కదా. ఎంత తీసుకుంటున్నారు తెలుసా? ఈరోజు ఒక పెళ్లి చేయాలంటే దగ్గరగా 1,20,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఉట్టి మండపం తీసుకుంటే 40,000 అంట, డెకరేషన్ కి మళ్ళీ ఇంకొక దానికి 40,000, మళ్ళీ కుర్చీలకి దానికి మళ్ళీ ఒక 1,20,000 రూపాయలు పెళ్లికి ఈ రోజు ఖర్చు అవుతుంది. మనం ఉన్నప్పుడు అంతా కలిపితే 25,000 రూపాయలు. ఇప్పుడు ఎవరు కట్టాలి అదంతా? ఎవరికి నష్టం? కోర్టేమో శిల్పాలకు ఇచ్చేయండి అయ్యా, మీకు వచ్చిన నష్టమే ఉంది, వాళ్ళు కట్టినారు, మీరేమో మళ్ళీ ఏమన్నా చెందేస్తా అంటే మేము మళ్ళీ చెల్లిస్తామని చెప్పినాం. నెలకు ఇంకా డబ్బులు కావాలంటే మేము ఇస్తామని చెప్పినాం. సరే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వండి అంటే ఇప్పుడు దాకా మనకి ఇచ్చింది దాఖలాలు. ఈ సూపర్ మార్కెట్ అంతే, బ్యాంక్ అంతే, రైతులకు సంబంధించిన దాన్ని రైతు. సరే అక్కడ నిజమేనేమో అని కొంతమంది అక్కడ ఇక్కడ అనుకోవచ్చు, ఏదైనా తక్కువ ధరకి తీసుకున్నారేమో అని చెప్పేసి. మేము దగ్గరగా 90,000 కట్టేవాళ్ళం రెంట్, అంతేనా? 90,000 రూపాయలు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కోసం మార్కెట్ యార్డ్ స్థలాన్ని తీసుకున్నారు. ఎంత కడుతున్నారో తెలుసా? నెలకి 2 ఎకరాల స్థలం. ఎకరం ఎంత తీసుకొని ఉంటారు చెప్పండి? 88 రూపాయలకి తీసుకుంటారు. 88 రూపాయలకి 88 రూపాయలు కూడా 83 రూపాయలే. 83 రూపాయలకి 1 ఎకరం స్థలం. ఇప్పుడు ఎవరిది తప్పు? 90,000 కట్టే వాళ్ళేమో తక్కువ కడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తారు. 83 రూపాయలు 30 పైసలు వాళ్ళు తీసుకున్నది ఎకరానికి, నెలకి. ఇప్పుడు వాళ్ళని ఏమనాలి మనం? ఇప్పుడు తక్కువ తీసుకున్న వాళ్ళని చెప్పాలి కదా, 83 రూపాయలకి ఎట్లా తీసుకున్నారని చెప్పి రేపు పొద్దున మీరు అందరూ అడుగుతారు కదా. 83 రూపాయలు
ఎందుకంటే ఇంకా ఎక్కువ చెప్తున్నాను, నేను 89 రూపాయలు అని చెప్పి అందాజుగా చెప్పాను, అందుకని అందాజుగా ఎందుకు లెక్కేసి చెప్తాం అని చెప్పి మీకు. వీళ్ళు మళ్ళీ సత్యహరిశ్చంద్రులు మాదిరి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు తీసుకున్నారనే కాదు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలో 83 రూపాయలు తీసుకో, ప్రజలకు ఇట్లాంటి బ్యాంకు, ఇట్లాంటి సూపర్ మార్కెట్, లేకపోతే రైతులకు మేలు చేసే కార్యక్రమం ఏదైనా చెయ్యి. ఒక 100 మందికో 1000 మందికో దానికి మీకు లోన్లు ఇవ్వడమో, ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తే మనం కూడా తప్పు పట్టం. ఒకరికి ₹1 కాదు కదా, ₹1 ఉపయోగం లేనటువంటి పార్టీ కార్యాలయానికి 83 రూపాయలు తీసుకుంటారు. మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకునేటువంటి సంస్థల్ని అక్కడి నుంచి గెంటేస్తారు. ఇది ఈ రోజు ఈ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పరిస్థితి. పేరుకి ఆక్షన్ వేసినామని చెప్తా ఉన్నారు, ఆక్షన్ వేసినామని చెప్పి ఆ ప్రాంతం నుంచి ఎవరు లేరు కాబట్టి, లేదా మీరు తర్వాత అయినా కనుక్కోవచ్చు. మేము ఎక్కడ వచ్చి పాడుతామో, మేము ఎక్కడ వచ్చి మళ్ళీ షాపుల కోసం రెంట్లకు పాడుతామో అని చెప్పి ఒక 100 మందిని వాళ్ళ మనుషుల్ని కూర్చోబెట్టి నోటికి వచ్చిన లెక్కలన్నీ పాటించినారు. మామూలుగా అదే ప్రాంతంలో అదే షాపుకి 7-8 రూపాయలకి కూడా ఈ రోజు కూడా బయట ప్రైవేట్ వ్యక్తులు అయితే ఇంకా అంత కూడా తక్కువ కూడా దొరుకుతున్నాయి, ఖాళీగా ఉన్నాయి. 50,000 అంట, 60,000 అంట. అందుకని చెప్పిన చేయండి చూద్దాం ఏం చేస్తారో. ఒక షాపు అంటే ఏం లేదు, శిల్ప వాళ్ళు తీసుకోవాలంటే 60,000 రూపాయల లాగా 10 షాపులు కట్టాలి కావాలని, అప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గుతారనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. ఎవరైనా ఇప్పుడు నాకు బయట ఇప్పుడు బ్యాంకుని నాకు బయట దొరుకుతున్నాయి, ఇంకా తప్పుకే దొరుకుతుంది. అందుకని బయట రేపు పొద్దున మీకు ఇంకా చెప్పినారో లేదు, మరి చెప్పినారు కదా, బ్యాంక్ ఇంకా వీళ్ళ అక్కడ ఉండి వీళ్ళతో ఒక 10 మాటలు మాట్లాడించుకునే బదులు ఇంకొక స్థలం చూసుకొని దాన్ని తయారు చేస్తుంది. నాకు తెలిసి ఒక 20 రోజుల కల్లా తయారవుతుంది. సో అది కూడా ఇక్కడే మన పద్మావతి నగర్ దగ్గరనే ఉంటది. సో మొదటి ఫ్లోర్ ఒక అంతస్తు ఎక్కాలి, అదొకటే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు, కానీ మిగతాదంతా పర్వాలేదు, దగ్గరలోనే ఉండాలి, అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తీసుకుంటాం. రైతులకు సంబంధించింది తీసుకొని ఇక్కడే మన ఇంటి దగ్గర ముందు ఇంకొక షాప్ తీసుకొని చేస్తాం. అంటే ఏడో ఒక చోట తీసుకోలేదు, రెంట్లు ఎక్కడ తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఇది సేవా సంస్థ కాబట్టి ఎంతైనా సరే మనం జోబులోంచి, ఇప్పుడు నాకు కూడా ఆ భగవంతుడు చల్లగా చూస్తేనే పెట్టగలుగుతుంది. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకే, ఆ భగవంతుడు చల్లగా చూస్తున్నందుకే చేయగలుగుతున్నాం. ఇంకా కొంచెం ఏమైనా చేయాలనుకుంటే ఎక్కడో ఒక చోట మాకు కూడా వెతులు. ఈరోజు సూపర్ మార్కెట్ ఒకటి, ఎందుకంటే బ్యాంక్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అయినా సరే నడిపేయచ్చు, వేరేవేమీ ఇబ్బంది లేదు. బ్యాంక్ అడ్రస్ ఒక్కటే మీకు చెప్తే అక్కడ దాకా వస్తారు వెళ్తారు. కానీ సూపర్ మార్కెట్ అట్లా కాదు, ఒక మంచి స్థలం ఉండాలి, ఆ స్థలానికి మన ప్రజలకు అందుబాటులో ఉండాలి, మళ్ళీ ఆ సరుకులన్నీ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద గోడౌన్ పక్కన ఉండాలి. అవన్నీ అందుబాటులో ఉంటేనే సూపర్ మార్కెట్ పెట్టగలం. కాబట్టి రైతు సహకారికి ఇబ్బంది లేదు, మహిళా సహకారికి ఇబ్బంది లేదు, నంది రైతు సమ్మక్కి కూడా ఇబ్బంది లేదు, కానీ ఒక సూపర్ మార్కెట్ ఒక్కటే ఇబ్బంది పడతాం. సో ఇప్పుడు అక్కడ దానికి పాపం ఆడవాళ్ళందరికీ కూడా, పాపం అక్క చెల్లెమ్మలందరికీ కూడా వేరే సూపర్ మార్కెట్ వాళ్ళందరినీ వాళ్ళ ఉద్యోగాల్లో కూడా పెట్టించడం జరిగింది. అంతా పెట్టించిన తర్వాత ఆ పెద్ద మనుషులు మళ్ళీ చెప్తారు, ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తాం మేము, కావాలంటే మా దగ్గరికి పంపేయండి. ఉద్యోగం పీకిందే మీరు, ఈరోజు పోగొట్టిందే మీరు, రోడ్డు మీద పడేసిందే మీరు. ఇప్పుడు అంటే మళ్ళీ మేము వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు, ఏ ఆత్మాభిమానం ఉన్న వాళ్ళన్నా పోతారు. అందుకని మా అక్క చెల్లెలు నేను ఇంటికాడ కూర్చుంటాం సార్, మాకేం సార్ ఆ ఉద్యోగం అని అడుగుతాం. చేస్తే శిల్పాల దగ్గర పని చేస్తాం, లేకపోతే ఇంటికాడ కూర్చుంటాం, మా వల్ల కాదు ఇంకా వేరే చోట పని చేయడం అని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటే చెప్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. విచ్చేసినటువంటి ఈ లోన్లు తీసుకుంటున్నటువంటి మా అక్క చెల్లెమ్మలందరూ కూడా, ఎందుకంటే కొన్ని కథలు వింటే చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు ఆ డబ్బుతో ఏం చేసుకున్నారు, ఎట్లా ఉపయోగించుకున్నారు అని చెప్పేసి. ఆ డబ్బుతోటి కొంతమంది అక్క చెల్లెమ్మల ఇంట్లో వ్యాపారం పెట్టి
ఆ వ్యాపారంతో వచ్చిన డబ్బుతోటి పిల్లల్ని చదివించుకోవడం, కొంతమంది అక్కా చెల్లెమ్మలు దినదిన అభివృద్ధి చెంది పిల్లలకి పెళ్లిళ్ళు చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ చెప్తూ ఉంటే అటువంటి కథలు విని మనందరం కూడా స్ఫూర్తి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా చేయొచ్చు ఇంట్లో కూర్చొని, ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ కాలంలో ఇంట్లో కూర్చొని చాలా చేయొచ్చు. నేను ఈ మధ్య అప్పుడప్పుడు మీరు కూడా చూస్తుంటారు, మామూలుగా అందరికీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటే ఓన్లీ పిల్లలు చూస్తారు అనుకోండి. ఈ మధ్య మా అమ్మ లాంటి వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చూస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్నారా లేదా? మొన్ననే చూస్తుంటే ఎవరో నంద్యాలలో ఒక అమ్మాయి బేకరీ ఐటమ్స్, బిస్కెట్లు, ఇంటి దగ్గర కూర్చొని బిస్కెట్లు తయారు చేసే కంపెనీ లాగా స్థాపించింది. మిల్లెట్ బిస్కెట్. మిల్లెట్లు అంటే మన కొర్రలు, రాగులు, సజ్జలు, దానితోటి బిస్కెట్లు తయారు చేస్తుంది. ఎంత పాపులర్ అయిందంటే నాకు తెలియదు, హైదరాబాద్ లో నా ఫ్రెండ్ చెప్పింది, మీ నంద్యాలలో తయారు చేస్తున్నారు ఈ బిస్కెట్లు, బాగున్నాయి, చాలా బాగున్నాయి, మీరు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు నాకు ఆ బిస్కెట్ ప్యాకెట్ పంపించి మరీ చెప్పినారు. అంటే నంద్యాలలోనే చేస్తుంది, కానీ ఇట్లా ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు వంట చేస్తున్నప్పుడు కనీసం ఆ వీడియో తీసి మీరే పెట్టచ్చు, వైరల్ అయ్యి అదే మీకు వ్యాపారం చూపించే అవకాశాలు ఉన్నాయి. మెహందీ క్లాసులు నేర్చుకోవడమే ఒకటే కాకుండా మీ ఆర్ట్ ని 10 మందికి చూపించుకోవాలి. మార్కెటింగ్ అంటారు దాన్ని మామూలుగా అయితే. ఇంతకుముందు కష్టం, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చాయి. ఇప్పుడు ఏం లేదు, మనం వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, నాకు తెలిసి కొంతమంది అక్కా చెల్లెలు అకౌంట్లు కూడా ఉంటాయి. సో దానిలో పెడితే అందరికీ తెలిసే అవకాశం ఉంది. అవసరమైతే మీరు నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే మీరు చెప్పండి, మా శిల్ప కేబుల్ వాళ్ళని పంపిస్తాను, తీసి ఇదిగో పలానా చోట ఈ ప్రాంతి వ్యాపారం చేస్తారు, నిజంగా బాగా చేస్తున్న వాళ్ళందరూ. సో అట్లా ఒకరికొకరు సహకరించుకుందాం. మీరు ఎందుకంటే దీనిలోంచి ఒక మంచి ఉపాధి పొంది చూపించగలిగితే ఒక 10 మందికి స్ఫూర్తినిస్తారు. సో అది మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మాదిరిగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. కష్టాలు ఉన్నాయి కదా అని మొత్తం ఉన్న డబ్బంతా దానికోసమే పెడితే రేపొద్దున మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి. కొంత భాగం వ్యాపారం చేసుకోవాలి, కొంత భాగం మాత్రమే ఖర్చుకు వాడుకోవాలి. సో ఆ రకంగా వాడుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్యాంకుల్ని, సూపర్ మార్కెట్లని ఒక స్థలం నుంచి లేపొచ్చామో కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆశయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీ మంచి మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించేంత వరకు ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎప్పటికీ మర్చిపోం, ఈ రోజు శిల్ప కుటుంబం ఈ స్థానంలో ఉంది అంటే నంద్యాలలో ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మల ఒక ఆశీర్వాదం అని చెప్పేసి బలంగా నమ్ముతాం. కాబట్టి మీకోసం ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ